ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మాదారావుపల్లిలోని మృతుడి ఇంటికి చేరుకుని పరామర్శించారు. మైదం మహేష్ చనిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గత 5 నెలలుగా వేతనం రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు తెలిపారు. గతంలోనూ ఒక పాప డబ్బులు లేక విషజ్వరంతో మృతి చెందిందని, ఆ సమయంలో జీతం రాలేదని వాపోయాడు. ఆయన భార్య కోసం తప్పకుండా మేము అందరం కలిసి పోరాడి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ మీతో పాటు ఉంటామని చెప్పడానికి వచ్చాం. కేటీఆర్ గారు కూడా పంపించారు. ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి రమ్మని చెప్తున్నారు. ఉద్యోగం ఇప్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ అలాగే సోదరులు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు కూడా మాతో పాటు ఉంటారు. మొన్న బీజేపీ సోదరులు కూడా మీకు సహకారంగా ఉన్నారు. అందరం కలిసి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదమ్మా, ఒక ప్రాణం ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనేదే మా ఉద్దేశం. మీకు అండగా ఉంటాము, ఎక్కడి దాకా పోవాలన్నా ఆడి దాకా పోతాము. మంత్రి గారు వచ్చినప్పుడు కూడా సరే వారు ఆమె మాకు టైం ఇస్తారో ఇయ్యారో, కానీ మేము మాత్రం అధికారులతోటి కానీ మంత్రి వచ్చిన మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన భార్య కోసం తప్పకుండా మేము అందరం కలిసి ములుగు మున్సిపాలిటీ సిబ్బంది మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వాళ్లకు జీతాలు సక్రమంగా రాకపోవడం, వాళ్ళ జీతాలు వేరే అధికారులు డ్రా చేసుకొని వాళ్ళని హింస పెట్టడం, దాన్ని తట్టుకోలేక మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. అట్టడుగు వర్గాలకు చెందిన మహేష్ కి కుటుంబాన్ని చూసుకునే ఒక బాధ్యతగా ఒక మున్సిపాలిటీలో ఆయనకు ఉద్యోగం రావడం, తన 3 పిల్లలని సాదుకునే పరిస్థితి లేకపోవడం, ఉద్యోగస్తులు తన జీతాలు ఇవ్వకపోవడం, తన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, ఇది చాలా బాధాకరం. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎంతో బాధ కలిగించింది. ఆనాడు మృతి చెందిన రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులు అందరూ ప్రజా పోరాటం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, మంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితులల్లా ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను.